ఇప్పుడు మనం విటిలిగో అంటే బొల్లి తెలుగులో తెల్ల మచ్చల గురించి డిస్కస్ చేసుకుందాం. మీకందరికీ తెలుసు తెల్లపొడ ఉన్నవాళ్ళు చాలా ఎమోషనల్‌గా ఫీల్ అయితుంటారు. కామన్‌గా బయటికెళ్ళాలంటే కొంచెం సంకోచిస్తారు ఈ తెల్లపొడ ఉన్నవాళ్ళు. ఎందుకంటే ఇది సోషల్ ప్రాబ్లమ్ కాబట్టి. కానీ చాలామంది డాక్టర్లు ఈ తెల్లపొడకు మందు లేదని పేషెంట్‌లను వెనక్కి పంపిస్తుంటారు. కానీ మన హోమియోపతిలో ఈ తెల్లపొడ అంటే విటిలిగోను సక్సెస్‌ఫుల్‌గా కొన్ని వందల పేషెంట్ ట్రీట్ చేశాము. అందువలన ఎవరైనా సరే తెల్లపొడ గురించి మీకు తెలిస్తే విటిలిగో అంటే ఈ తెల్లపొడ ఎందుకొస్తుందంటే మన బాడీలో మెలనోసైట్స్ అనే సెల్స్ ఉంటాయి. ఆ సెల్స్ ప్రొడ్యూస్ చేసే మెలనిన్ పిగ్మెంటు మన చర్మం నల్లబడ్డానికి కారణము. అది మెలనిన్ పిగ్మెంట్ తక్కువైనప్పుడు తెల్లపొడలుగా ఏర్పడతాయి. ఇది రావడానికి చాలా కారణాలున్నాయి. ముఖ్యంగా వచ్చేసి జెనెటికల్ అంటే మన వంశపారంపర్యంగా రావచ్చు మనకు. అలాగే స్ట్రెస్ ఎక్కువైతే రావచ్చు. అలాగే కొన్ని కెమికల్స్ వలన ఎక్స్‌పోజ్ వలన రావచ్చు. ఇంకోటి మనకి ఇన్ఫెక్షన్స్, పుండ్లు అయినప్పుడు అలా గాయం మానకుండా కూడా అలా రావచ్చు. మన చర్మం మీద తెల్లగా పూర్తిగా తెలుపుగా మారతాయి. మీకు ఎగ్జాంపుల్ చెప్తానండి. 6 నెలల క్రితం ఒక అమ్మాయి వాళ్ళ ఫాదర్ తీసుకొని నా దగ్గరకొచ్చింది. ఆ అమ్మాయికొచ్చేసి ఇలాగే విటిలిగో అంటే తెల్లపొడ ఈ ఫేస్ మీద మొత్తం ఆల్మోస్ట్ ఇంత సైజులో ఉంది. అయితే వాళ్ళ ఫాదరు రవి గారు ప్రతొక్క స్పెషలిస్ట్‌కి ఆల్మోస్ట్ అందరు డాక్టర్లకి చూపించారు. ఎక్కడ అమ్మాయికి తగ్గలేదు. అయితే ఆ అమ్మాయి చాలా డిప్రెషన్‌కెళ్ళిపోయింది. ఆ అమ్మాయి కాలేజీ కూడా మానేసింది మరి నేను నుంచి. వాళ్ళ ఫాదరు, మదరు చాలా సఫర్ అయితున్నారు. ఎందుకంటే ఆ అమ్మాయికి స్కూల్‌లో గాని, కాలేజీలో గాని ఇబ్బంది పడుతుందని చెప్పి ఆ అమ్మాయి స్కూల్ మానించేశారు. నేను ఆ అమ్మాయిని చూసిన తర్వాత, ఆ అమ్మాయితో మాట్లాడిన తర్వాత, ఆ అమ్మాయికి ఎందుకొచ్చింది మనం కేస్ టేకింగ్ తీసుకున్న తర్వాత, ఆ రూట్ కాజ్ చూసి మనము ఆ అమ్మాయికి హోమియోపతి మందులు ఇవ్వడం జరిగింది. ఆ అమ్మాయి వితిన్ 5-6 మంత్స్‌లో కంప్లీట్ నార్మల్ స్కిన్ వచ్చేసింది. మన హోమియోపతిలో ఉండే గొప్ప విధానం.